గురుగారు, ఇదివరకే క్రితం వీడియోలో వ్యాస మహర్షి వచ్చి ధృతరాష్ట్రుడితోని మాట్లాడింది, యుద్ధం వద్దని చెప్పు, నీ కొడుకే కదా, ఇదంతా అక్కడ సంభాషణ ఏం జరిగింది అనేది మాకు క్లుప్తంగా చెప్పారు. ఏది కొడుకును అతి గారాబంగా పెంచితే ఏమవుతుంది అనేది. సో అదే సిచ్యువేషన్కి సంబంధించి విదురుడు యుద్ధానికి ముందు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి జీవితం అంటే ఇదే అని ఒక చిన్న మాటలు చెప్తా ఉంటాడు, ఉదాహరణలు చెప్తాడు. ఏంటి అవి? అదేం జరుగుతుందంటే, ధృతరాష్ట్రుడికి చాలా అశాంతిగా ఉంటుంది. కొడుకుల మీద వ్యామోహం, యుద్ధం జరిగేటట్టుంది. ఈ భీముడు అర్జునుడు చూస్తేనేమో మహా బలశాలులు, కృష్ణుడు వాళ్ళ పక్షం ఉన్నాడు, ఏం జరగబోతుంది అసలు అని చెప్పి చాలా ఆందోళన పడతాడు. నిజానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, పాండవుల రాజ్యం పాండవులకి ఇచ్చేస్తే వాళ్ళు గమ్మునుంటారు. కానీ ఏ బుద్ధిగా అట్లా, అది పరిస్థితి. సరే, విదురుణ్ణి పిలిచి, నాకు చాలా అశాంతిగా ఉంది, అందరూ ఇంతేనా ప్రపంచంలో, నాకే ఎందుకు అవుతుంది ఈ బాధ అంతా, అసలు నాకు అనునయించే మాటలు ఏమైనా చెప్పు అని అడుగుతాడు. విదురుడు అంటాడు, రాజా, నీకు నిద్ర పట్టట్లేదు. ప్రపంచంలో 4 రకాల వాళ్ళకి నిద్రలు పట్టవు. తనకన్నా బలవంతుడితో వైరం పెట్టుకున్నవాడు, పరస్త్రీలను కామించేవాడు, దొంగ, కపటోపాయంతో శత్రువుల్ని జయించాలనుకునేవాడు, ఈ 4 జాతులకి నిద్ర పట్టదు. నువ్వు ఈ 4ంటిలో బహుశా దొంగవై ఉంటావు. ఎదుటి వాళ్ళ యొక్క ఆస్తిని, రాజ్యాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నావు. అయితే ఆ తరువాత నువ్వు చెప్పావు, అందరూ ఇంతేనా నేనేనా అని. నువ్వు ఒక సామ్రాట్టువి, నువ్వు ఏది అడిగితే అది నీ కాళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అలాంటి నువ్వే బాధలో ఉన్నాను అంటే మరి మామూలు జనం యొక్క పరిస్థితి ఏంటి? అయితే పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను అని చెప్పి, ఒక దట్టమైన అడవిలో ఒకడు ఒక బావిలో పడిపోతాడు. ఆ దట్టమైన అడవిలో ఉన్నటువంటి ఆ పురాతనమైనటువంటి బావిలో ఆ చెట్ల తీగలు అల్లుకొని ఉంటుంది ఆ బావి. ఆ తీగల్లో ఇరుక్కుపోతాడు. ఇరుక్కుపోయిన తర్వాత అతను ఒడ్డు వైపు చూస్తుంటే అక్కడ 6 ముఖాల ఒక ఏనుగు కనిపిస్తూ ఉంటుంది భయంకరంగా. ఇటువైపు చూస్తే అన్ని రకాల అలంకారాలు పెట్టుకున్నటువంటి ఒక భయంకరమైన ఒక వృద్ధ స్త్రీ కనిపిస్తూ ఉంది. చాలా కోపంగా, క్రోధంగా చూస్తుంది వీడిని. వాళ్ళ చేతికి దొరికితే అంతే అన్నట్టుగా ఉంది. ఇక కిందకి చూస్తే కింద పెద్ద సర్పం ఉంది బావి కింద లోపల అడుగు భాగంలో. ఇతను ఏ తీగల మీద ఆధారపడి ఉన్నాడో ఆ తీగల్ని కొన్ని తెల్లటి ఎలుకలు, కొన్ని నల్లటి ఎలుకలు కొరికేస్తూ ఉన్నాయి. అది ఎంత బాధాకరమైన, భయంకరమైన పరిస్థితి. ఒంటరివాడు, నిస్సహాయుడు. అప్పుడు వాడి పెదాలకి ఒక తీయదనం ఏదో తగిలింది. చూస్తే పైన ఒక తేనె తుట్టె ఉంది, దాని నుంచి తేనె కారుతూ ఉంది. అక్కడ బోలెడన్ని తేనెటీగలు ఉన్నాయి, ముసురుకొని ఉన్నాయి. అతను ఆ తేనెని ఆస్వాదిస్తున్నాడు. ఇదే ప్రతి మనిషి జీవితం అంటాడు. ఆ 6 ముఖాలు ఉన్నటువంటి ఆ ఏనుగు 6 ఋతువులు. ఈ వృద్ధ స్త్రీ నీ యొక్క అనారోగ్యము, నీ యొక్క వృద్ధాప్యము. కింద ఉన్న పాము నీ మృత్యువు. ఇవి ప్రతి జీవికి ఉన్నాయి, ప్రతి జీవిలోనూ ఉన్నాయి. ఆ ఒంటరి వాడికి నోటికి తగిలేటటువంటివి తేనె బొట్లు ఏవైతే ఉన్నావో వాడికి దొరికే సుఖాలు. ఆ తెలుపు నలుపు ఎలుకలు బంధాల్ని కొరికేసేటటువంటివి, తీగల్ని కొరికేసేటటువంటివి ఏవైతే ఉన్నావో అవి పగలు రాత్రి, పగలు రాత్రి. ఆ తీగల్ని అవి కొరికేస్తే వీడు మృత్యువు అనేటటువంటి ఆ సర్పం ముందు పడతాడు. ఇది ప్రతి మనిషి జీవితంలోనూ ఉంది. నువ్వు రాజువి, ఒక సేవకుడి జీవితము అంతే, ఒక సామంతరాజు జీవితం అంతే, ఒక ధర్మాత్ముడి జీవితం కూడా అంతే. ఇలాగే ఉంటుంది ప్రతి జీవితం ఇంతే. ఇన్ని బాధల్లో కూడా వాడు ఆ తేనె చుక్కల్ని ఆస్వాదించే వ్యాపకంలో ఉన్నాడు. ఇది జీవితం అంటే. నువ్వు ఆ వ్యక్తి యొక్క స్థానంలో ఉన్నావు,
కాబట్టి నీకు ఇంత బాధ ఉంది, కొంత రాజకీయంగా వచ్చే సుఖము ఉంది. ఇదే స్థానంలో ధర్మరాజు ఉన్నాడనుకో, ఆయన 6 ముఖాల ఏనుగుని పట్టించుకోడు, ఈ వృద్ధ స్త్రీని పట్టించుకోడు, ఈ ఎలుకల్ని పట్టించుకోడు, ఎదురు చూస్తున్న మృత్యువుని పట్టించుకోడు, తన నోటికి అందుతున్న తేనె చుక్కల్ని కూడా పట్టించుకోడు. తదేక ధ్యానంతో మనసంతా భక్తితో నింపుకొని తన కర్తవ్యం ఏమిటో ఆలోచిస్తూ ఉంటాడు. అతను మనశ్శాంతిగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు. అది నీకు ధర్మరాజుకున్న తేడా అని చెప్తాను.